క్యాలీఫ్లవర్తో కర్రీ అనమాట. అదిగోండి మంచిగా ముక్కల్లా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసి ఉంచారు అత్తయ్య. ఆనియన్ టమాటా కూడా కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ వాటర్లో వేసాం కదా క్యాలీఫ్లవర్, అవి అయితే వడగట్టేసి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కాసేపు మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టి అయితే అందులోనే వాటర్ అయితే రిలీజ్ అవుతాయి, దాంతోనే మంచిగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు ఒక టమాటా అయితే కట్ చేసి ముక్కలాగా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. ఆల్రెడీ మొన్న గోబీ 65 కూడా పెట్టాను, ఆ రోజే చేసామన్నమాట. ఇంట్లోనే హైజీనిక్గా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్